ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. భౌతిక రసాయన శాస్త్రం అంటే చాలామంది విద్యార్థులకు కొంత భయం అనేది, ఆందోళన అనేది కనిపిస్తుంది. అయితే ఈ భయాన్ని పోగొట్టడానికి, మీ ఆందోళనని దూరం చేయడానికి నాకు తెలిసినటువంటి కొన్ని చిట్కాలు చెప్తాను. అదేవిధంగా రాబోయేటటువంటి పరీక్షల్లో భౌతిక రసాయన శాస్త్రంలో మనం ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలంటే మనం ఏమేం పాటించాలనో చెప్తాను. ఒకసారి చూడండి. ఒక్కసారి మనం ప్రశ్నపత్రాన్ని కనుక పరిశీలించినట్టయితే, రీసెంట్లీ మన ప్రభుత్వం వారు ఇప్పుడు జనరల్ సైన్స్ పేపర్ 1కు సంబంధించి, అంటే భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాన్ని మార్చడం జరిగింది. ఈ ప్రశ్నపత్రం అనేది ఈ సంవత్సరం నుండి మొదటి పేపర్గా మీకు వస్తుంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పేపర్ ఒకటే, కానీ సమయం మాత్రం 90 నిమిషాలు మాత్రమే మీకు కేటాయించడం జరిగింది. మీకు 40 మార్కులకు సంబంధించినటువంటి భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించి జనరల్ సైన్స్ పేపర్ 1 అనేది మీకు ఉంటుంది. దాంట్లో పార్ట్ ఏ అనేది 30 మార్కులకు, పార్ట్ బి అనేది 15 మార్కులకు ఉంటుంది. పార్ట్ ఏని మనం పూర్తి చేయడానికి మనకు 1:15 నిమిషాలు, అంటే 75 నిమిషాల సమయం ఉంటుంది. పార్ట్ బిని పూర్తి చేయడానికి 15 నిమిషాల సమయం ఉంటుంది. అయితే ఈ 30 మార్కుల పార్ట్ ఏని, అంటే 1:15 నిమిషాల్లో మనం పూర్తి చేయడానికి మనకి ఇక్కడ 3 విభాగాలు అనేటివి ఉన్నాయి. మొదటి విభాగం కనుక తీసుకున్నట్టయితే 2 మార్కుల ప్రశ్నలు 3 ఇవ్వడం జరుగుతుంది. 3 ప్రశ్నలకు మీరు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా 4 మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్నలు 3 ఇవ్వడం జరుగుతుంది. వాటికి కూడా మీరు అన్నిటికీ సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా 3వ విభాగంలో మనకు 3 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. కానీ మీరు ఏవైనా 2టికి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పార్ట్ బికి సంబంధించి 10 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 10టికి మీరు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రశ్నపత్రానికి సంబంధించినటువంటి ఒక బ్లూ ప్రింట్ని మనం పరిశీలించినట్టయితే, మనకు ఇటీవలి కాలంలో ఈ మారినటువంటి నూతన పేపర్కు అనుగుణంగా మన భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించిన బ్లూ ప్రింట్ కూడా మారడం జరిగింది. ఒక్కసారి విద్యార్థులు మీరు దీని మీద దృష్టి సారించాలి. మనకు విషయావగాహనకు సంబంధించి మనకు మొత్తం 40% మార్కుల వెయిటేజ్ అనేది ఇక్కడ ఉంది. అంటే దాదాపు మనకు 18 మార్కులు అనేవి విషయావగాహన కింద అడగడం జరుగుతుంది. 2వ కాంపిటెన్సీ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ ప్రశ్నించడం, పరికల్పన చేయడం, దీనికి సంబంధించి మనకు AS2కు సంబంధించి 5% అంటే 2 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. అదేవిధంగా AS3కి సంబంధించి, AS3 అంటే మనకి ఇక్కడ ఎక్స్పెరిమెంటేషన్, అంటే ప్రయోగ నిర్వహణ, అంటే ఈ ప్రయోగాలకు సంబంధించి మనకు 18% అంటే 9 మార్కులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా 4వది మనకు ఇన్ఫర్మేషన్ స్కిల్స్, అంటే ఈ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అంటే మనకు ఏదైనా ఒక సమాచారాన్ని ఇచ్చి దాన్ని సమాచారం ఆధారంగా మీకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది. దానికి సంబంధించి 8% మార్కులు కేటాయించడం జరిగింది. అంటే 4 మార్కులు దీనికి కేటాయించడం జరిగింది. దాని తర్వాత 5వ అంశమైనటువంటి AS5కి సంబంధించి, అంటే మనకు డ్రాయింగ్కి సంబంధించి, అంటే బొమ్మలు గీయడం, దానికి సంబంధించి మనకు 15% వెయిటేజ్ అనేది ఇచ్చింది. అయితే 15%లో మనకు ప్రశ్నపత్రంలో చూసినట్టయితే 7 మార్కులు అనేవి వస్తాయి. అదేవిధంగా చివరగా మనం తీసుకున్నట్టయితే AS6, AS7 రెండింటినీ కలిపి మనకు నిజ జీవిత వినియోగం కింద, డైలీ లైఫ్ అప్లికేషన్స్ కింద మనకు 14% వెయిటేజ్ ఉంది. అంటే ప్రశ్నపత్రంలో చూసినట్టయితే దీనికి సంబంధించి మనకు 6 మార్కుల ప్రశ్నలు వస్తాయి. మొత్తం మన క్వశ్చన్ పేపర్ కనుక తీసుకున్నట్టయితే 100%లో 46 మార్కుల ప్రశ్నపత్రం అనేది మనకు ఉంటుంది. దాంట్లో 6 మార్కులు అనేది మనం ఒకటి చాయిస్ కింద ఇచ్చినటువంటి ప్రశ్నను కూడా దీంట్లో కలపడం జరిగింది. AS1కు సంబంధించినటువంటి ప్రశ్నలు, అంటే విషయావగాహనకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి? విషయావగాహన అనేది చాలా సుదీర్ఘమైనటువంటి, దీనికి సంబంధించినటువంటి అకాడమిక్ స్టాండర్డ్, విద్యా ప్రమాణం. సో దీంట్లో మనకు చాలా రకాలైనటువంటి ప్రశ్నలు అడుగుతారు. ఉదాహరణకు తీసుకున్నట్టయితే తేడాలు లేదా భేదాలు చెప్పండి. అంటే మనకు దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు కనుక చూసినట్టయితే నిజ ప్రతిబింబానికి, మిథ్యా ప్రతిబింబానికి తేడాలు రాయండి. కుంభాకార కటకానికి, పుటాకార కటకానికి తేడాలు రాయండి. కుంభాకార దర్పణానికి, పుటాకార దర్పణానికి తేడాలు రాయండి. అదేవిధంగా AC మోటార్, DC మోటార్ మధ్య తేడాలు రాయండి. AC జనరేటర్, DC జనరేటర్ మధ్య తేడాలు రాయండి. ఇట్లాంటి ప్రశ్నలు మనకు తేడాల కింద అడగడం జరుగుతుంది. అదేవిధంగా కారణాలు వివరించడం. ఈ కారణాలు అంటే సైన్స్ అనేది ప్రతిదీ కూడా కారణభూతమై ఉంటుంది కాబట్టి ప్రతి దాని వెనుక ఒక సహేతుకమైనటువంటి కారణం అనేది ఉంటుంది కాబట్టి ఈ కారణాన్ని తెలుసుకోవడానికి సంబంధించినటువంటి ప్రశ్నలు మనకు
అడగడం జరుగుతుంది. ఉదాహరణకు తీసుకున్నట్టయితే సూర్యోదయం సూర్యాస్తమయ సమయాల లోపల సూర్యబింబం ఎందుకు ఎర్రగా ఉంటుంది, అదేవిధంగా నక్షత్రాలు మినుకు మినుకుమనడానికి కారణం ఏంటిది, అదేవిధంగా ఆకాశం అనేది ఎందుకు నీలి రంగులో ఉంటుంది, ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా మనకు దీని కింద అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఉదాహరణలు ఇవ్వండికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా మనకు ఉన్నాయి. ఓమియ వాహకాలకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. అదేవిధంగా మీరు నిత్య జీవితంలో చూసినటువంటి కొన్ని కుంభాకార దర్పణాలకు, కుంభాకార కటకాలకు సంబంధించినటువంటి బొమ్మల్ని, అదేవిధంగా వస్తువుల్ని మీరు ఎక్కడెక్కడ చూసుంటారో అటువంటి వాటికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి అనేటటువంటి ప్రశ్నలు మనకు అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఫిజికల్ సైన్స్లో తీసుకున్నట్టయితే చాలా సమస్యలు కూడా ఉన్నాయి. సమస్య సాధన అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విభాగమే. దీంట్లో మనకు టెక్స్ట్ బుక్లో తీసుకున్నట్టయితే మొదటి చాప్టర్లో కనుక తీసుకున్నట్టయితే నాభ్యంతరము, వస్తు దూరము, ప్రతిబింబ దూరం, వాటి మధ్య సంబంధం, అదేవిధంగా కటకాలకు ఏ విధంగా మనం సూత్రాన్ని వాడాలి, దర్పణాలకు ఏ విధంగా సూత్రాన్ని వాడాలి, సైన్ కన్వెన్షన్స్ ఏ విధంగా వాడాలి, అదేవిధంగా రసాయన సమీకరణాలని ఏ విధంగా సాధించాలి, ఏ విధంగా తుల్యం చేయాలి, అదేవిధంగా మనకు విద్యుత్ ప్రవాహంలో కనుక తీసుకున్నట్టయితే అక్కడ కూడా మనకు సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్స్, రెసిస్టర్లకు సంబంధించినటువంటి ప్రశ్నలు అక్కడ ఉన్నాయి. కాబట్టి మనకు సమస్యలకు సంబంధించిన ప్రశ్నలు కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మీద కూడా మీరు చాలా దృష్టి సారించండి. అన్నిటికంటే ముఖ్యమైనది ఇక్కడ మనకు AS1లో మనకు వివరించడం, ఎక్స్ప్లెయిన్ యువర్ ఓన్ వర్డ్స్ అనేటటువంటి విభాగం కింద మనకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది. దీంట్లో మనకు కిరణ చిత్రాలకు సంబంధించి, కిరణ చిత్రాలు గీయడానికి మనకు అదేవిధంగా ఒక పుటాకార దర్పణం ముందు వస్తువుని వివిధ స్థానాల్లో ఉంచినప్పుడు ప్రతిబింబాలు ఏ విధంగా గీస్తారో వివరించండి. అదేవిధంగా కటకం యొక్క నాభ్యంతరం పరిసర యానకంపై ఆధారపడదు అని ఎట్లా వివరిస్తారు. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి దృగ్విషయాలు మన నిత్య జీవితంలో జరుగుతున్నాయి. మనం పట్టకానికి సంబంధించినటువంటి దాంట్లో పట్టకం యొక్క వక్రీభవన గుణకాన్ని ఏ విధంగా కనుగొంటారో వివరించండి. అదేవిధంగా ఇంకా కొన్ని మనకి ఇక్కడ లెంజ్ నియమాన్ని వివరించండి. ఇటువంటి ప్రశ్నలు, విద్యుదయస్కాంత ప్రేరణను వివరించండి. ఇట్లాంటి ప్రశ్నల్ని మనకు అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా, ఈ రూపంలో కూడా మీరు ప్రశ్నల్ని తయారు చేసుకొని ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా AS2 కింద అంటే అకాడమిక్ స్టాండర్డ్ 2 అంటే పరికల్పనకు సంబంధించి, అంటే హైపోథసిస్ అంటాం. అంటే మనం ఊహాశక్తి అనేది మనకు ఏ విధంగా ఉంది, అదేవిధంగా సైంటిఫిక్ యాటిట్యూడ్, సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేది మనకు ఏ విధంగా ఉంది, మన ఆలోచన విధానం అనేది ఏ విధంగా ఉంది, నిత్య జీవిత అన్వయం అనేది ఏ విధంగా ఉంది అన్నటువంటి దాన్ని మనం ఊహాశక్తిని జోడించి మనం ఏ విధంగా ఒక సమస్యకు సాధనను కలుగుంటామో దాన్ని పరీక్షించేటటువంటి అంశం ఇక్కడ మనకు ఉంటుంది. సో దీంట్లో ఈ పరికల్పనకు సంబంధించి మనం చూసినట్టయితే వాహనాల యొక్క రియర్ వ్యూ మిర్రర్గా మనము కుంభాకార దర్పణాన్ని ఉపయోగిస్తాం. మనందరికీ తెలుసు. కుంభాకార దర్పణానికి బదులు పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో ఊహించి రాయండి. అదేవిధంగా మయోఫియాతో అంటే హ్రస్వదృష్టితో బాధపడేటటువంటి వ్యక్తి అనుకోకుండా కుంభాకార కటకాన్ని ధరించినట్టయితే ఏం జరుగుతుంది. అదేవిధంగా గృహ అవసరాలకు మనం విద్యుత్ కనెక్షన్ ఇచ్చినప్పుడు మనకు అక్కడ బల్బుల్ని శ్రేణి సంధానంలో కలిపినట్టయితే ఏం జరుగుతుంది, లోహక్షయం జరగనట్టయితే ఏం జరుగుతుంది, అదేవిధంగా గోళాకార దర్పణాలు కనుగొనబడిపోయినట్టయితే ఏం జరుగుతుంది. సో ఇట్లాంటి ప్రశ్నలు మనకు అడగడం జరుగుతుంది. కాబట్టి నిత్య జీవిత అన్వయానికి సంబంధించినటువంటి ప్రశ్నల్ని మనం పర్ఫెక్ట్గా చదవగలిగినట్టయితే దానికి కొంత రివర్స్గా ఆలోచించి మన సైంటిఫిక్ యాటిట్యూడ్ని మనం జోడించి ఈ ప్రశ్నకు మనం సులభంగా సమాధానం రాయొచ్చు. దాని తర్వాత 3వ అకాడమిక్ స్టాండర్డ్ AS3 ప్రయోగ నిర్వహణ. ఈ ప్రయోగ నిర్వహణలో మనం తీసుకున్నట్టయితే మనకు భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి 18 నుంచి 20 ప్రయోగాలు మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. వాటిలో మనం ఈ ప్రయోగ నిర్వహణకు సంబంధించినటువంటి ప్రశ్నలు కనుక తీసుకున్నట్టయితే ఆ ప్రయోగాన్ని నిర్వహించడానికి కావాల్సినటువంటి పరికరాలేంటి, అదేవిధంగా ఆ ప్రయోగ విధానాన్ని మన సొంత మాటల్లో రాయడం లేదా వివరించడం, అదేవిధంగా ఈ ప్రయోగ నిర్వహణకు మనకు ఉపయోగపడేటటువంటి పట్టికలేంటి, దానికి సంబంధించి ఆ పట్టిక ఆధారంగా మనం విలువల్ని ఏ విధంగా రాబట్టాలి, దాని యొక్క విశ్లేషణ, అదేవిధంగా ఇంకా కొన్ని సందర్భాల లోపల ఆ ప్రయోగ నిర్వహణకు మనం ప్రత్యామ్నాయ పరికరాలు ఏమైనా వాడచ్చా, చివరగా ఆ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి,
ఇటువంటి ప్రశ్నలు ప్రయోగ నిర్వహణ కింద మనకు వస్తాయి. అయితే మనకు టెక్స్ట్ బుక్లో తీసుకున్నట్టయితే పుటాకార దర్పణం యొక్క నాభ్యంతరం కనుక్కోవడం, కుంభాకార కటకం యొక్క నాభ్యంతరం కనుక్కోవడం, అదేవిధంగా ఓం నియమము, అదేవిధంగా నిరోధాల శ్రేణి సంధానం, నిరోధాల సమాంతర సంధానం, జనరేటర్, అదేవిధంగా విద్యుత్ మోటార్, వీటికి సంబంధించినటువంటి అనేక ప్రయోగాలు మనకు అక్కడ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కిర్చాఫ్ నియమాలకు సంబంధించినటువంటి, అంటే జంక్షన్ నియమానికి సంబంధించి కావచ్చు, లేదా లూప్ నియమానికి సంబంధించినటువంటివి కానీ కొన్ని ప్రయోగాలు అక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఆ ప్రయోగాలకు సంబంధించినటువంటి ప్రయోగ విధానాన్ని తెలుసుకోవాలి. అదేవిధంగా ఆ ప్రయోగాన్ని మీరు సొంత వాక్యాల్లో రాయగలగాలి. అదేవిధంగా పట్టకానికి సంబంధించినటువంటి ప్రయోగాన్ని కూడా మీరు నిర్వహించే ఉంటారు. ఆ ప్రయోగ విధానాన్ని మరొకసారి గుర్తు చేసుకొని దీనికి సంబంధించినటువంటి ప్రశ్నకు సమాధానం మీరు రాయాలి. అదేవిధంగా AS4 కింద తీసుకున్నట్టయితే సమాచార నైపుణ్యం, ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అంటాం. అంటే ఒక సమాచారాన్ని మీకు ఇస్తారు. అంటే సమాచారం అనేది ఇక్కడ ఒక పట్టిక రూపంలో కానీ, లేదా ఒక పారాగ్రాఫ్ రూపంలో కానివ్వండి, ఒక బొమ్మ రూపంలో కానీ, లేదంటే ఒక చిన్న వాక్య రూపంలో కానీ మనకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాని ఆధారంగా దాని కింద మనకు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఈ నైపుణ్యానికి మనకు 4 మార్కులే ఇవ్వడం జరిగింది కాబట్టి 4 మార్కుల ప్రశ్నల కింద దీన్ని అడగడం జరుగుతుంది. అయితే పట్టిక లేదా మనకు ఏదైనా ఒక సమాచారాన్ని ఇచ్చి దాని కింద 4 ప్రశ్నలు అడుగుతారు. ఆ 4గిట్లో 2 ప్రశ్నలు సులభంగా మనం పట్టిక ఆధారంగా సమాధానాన్ని గుర్తించవచ్చు. మిగతా 2 మాత్రం ఆ పట్టికని మనం విశ్లేషించగలిగినట్టయితే, ఇంకా లోతుగా ఆలోచించగలిగినట్టయితే మిగతా 2 ప్రశ్నలకు కూడా సమాధానాలు రాయొచ్చు. కాబట్టి ఇది కూడా చాలా సులభమైనటువంటి ప్రశ్నలే. ఎందుకంటే మనకు 2 ప్రశ్నలకు సమాధానాలు సులభంగానే పట్టికని చదవగలిగినట్టయితే మనం రాయగలుగుతాం. ఇంకా 2 ప్రశ్నలు కొంత ఆ పట్టికను దాటి మనం కొంత ఆలోచించి రాయాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన పట్టికలు కూడా మనకు చాలానే ఉన్నాయి. మన టెక్స్ట్ బుక్స్లో తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆమ్లాలు క్షారాలకు సంబంధించి pHకు సంబంధించినటువంటి పట్టికలు మనకు అక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్యుత్కు సంబంధించినటువంటి ప్రవాహ విద్యుత్ చాప్టర్లో కూడా మనకు ఉంది. అదేవిధంగా చివరి చాప్టర్ అయినటువంటి కార్బన్ దాని సమ్మేళనాలకు సంబంధించినటువంటి చాప్టర్లో కూడా దీనికి సంబంధించిన కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో కూడా కొన్ని పట్టికలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెటలర్జీలో కూడా కొన్ని, లోహ సంగ్రహణ శాస్త్రంలో కూడా కొన్ని రకాలైనటువంటి పట్టికలు మీకు అక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ పట్టికల్ని కూడా నిశ్చితంగా పరిశీలించి దాని కింద ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలని ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా AS5కి సంబంధించి బొమ్మలు గీయడం. ఇక్కడ బొమ్మలు గీయడానికి సంబంధించి మనకి ఇక్కడ ఇప్పుడు 6 మార్కులు అనేది మనకు కేటాయించడం జరిగింది. సో ఈ 6 మార్కులకు సంబంధించి మనకు డైరెక్ట్గా లాంగ్ క్వశ్చన్లోనే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ లాంగ్ క్వశ్చన్లో మనకు 6 మార్కుల ప్రశ్నలో 4 మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్న బొమ్మ గీసి భాగాల్ని గుర్తించడానికి సంబంధించి ప్రశ్న ఉంటుంది. అదేవిధంగా మనకు బిట్స్లో MCQస్లో పార్ట్ బిలో 2 ప్రశ్నలు అనేటివి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో తీసుకున్నట్టయితే 16 నుంచి 18 పటాలు అనేటివి మనకు అక్కడ ఉన్నాయి. కాబట్టి ఆ 16 నుంచి 18 పటాలను మీరు చక్కగా ప్రాక్టీస్ చేయగలిగినట్టయితే మనకు మెయిన్గా కిరణ చిత్రాలు, రే డయాగ్రామ్స్ ఉన్నాయి. కటకాలకు సంబంధించి, దర్పణాలకు సంబంధించినటువంటివి అక్కడ ఉన్నాయి. అదేవిధంగా లోహ సంగ్రహణ శాస్త్రంలో మనకు రివర్బరేటరీ కొలిమి, ఓపెన్ హార్త్ కొలిమి అనేది బ్లాస్ట్ కొలిమి, అక్కడ 3 రకాల కొలిమిల్లో మనకు ఇక్కడ 2 కొలిమిలు అనేటివి మన టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. కాబట్టి ఈ బ్లాస్ట్ కొలిమి, ఓపెన్ హార్త్ కొలిమి, ఈ 2 యొక్క పటాల్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా మనకు చివర చాప్టర్లో కూడా కార్బన్ దాని సమ్మేళనాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా అనేక పటాలు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా 3వ చాప్టర్లో ఆమ్లాలు క్షారాలు లవణాల్లో కూడా మనకు బొమ్మలు అనేటివి ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. మీరు సులభంగా ఈ బొమ్మలు గీసి మీరు చక్కగా పెన్సిల్ మాత్రమే వాడి మీరు బొమ్మలు గీయాలి. అదేవిధంగా దీనికోసం ప్రత్యేకంగా ఎటువంటి రంగులు, అదేవిధంగా ఎటువంటి అద్దకాలు చేయకుండా మామూలుగా పెన్సిల్ తోటి నీట్గా వేసి భాగాల్ని స్పష్టంగా గుర్తించగలిగినట్టయితే మీరు అధిక మార్కులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. దాని తర్వాత చివరిగా మనం తీసుకున్నట్టయితే నిజ జీవిత వినియోగం. మన సైన్స్ అనేది మన నిజ జీవిత వినియోగం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నిజ జీవితంలో మనం సైన్స్ని ఏ విధంగా అప్లై చేస్తున్నాం అనేది చాలా చాలా ముఖ్యమైనది. అదేవిధంగా దీనికి మనకు క్వశ్చన్ పేపర్లో కూడా ఎక్కువ మార్కులు కూడా అడుగుతున్నారు. కాబట్టి మనకి ఇక్కడ 4 మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్న ఒకటి, 2 మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్న ఒకటి, అంటే 2 ప్రశ్నలు మనకు 6 మార్కులుగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో మనకు నిజ జీవిత వినియోగంలో తీసుకున్నట్టయితే పుటాకార దర్పణాలు,
కుంభాకార దర్పణాలు, గోళాకార దర్పణాలని ఏ విధంగా వినియోగిస్తున్నాం, పుటాకార కటకం, కుంభాకార కటకం, అదేవిధంగా ఇతర కటకాల్ని మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా మనకు 3rd చాప్టర్లో ఆమ్లాలు, క్షారాలు, లవణాల లోపల వాషింగ్ సోడా, అదేవిధంగా బేకింగ్ సోడా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, వీటిని మన నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అనేటటువంటి ప్రశ్నలు, అదేవిధంగా మనం లోహక్షయంలో ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి మన నిజ జీవిత వినియోగానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా మీరు చక్కగా ప్రాక్టీస్ చేయగలిగినట్టయితే సులభంగా ఎక్కువ మార్కులు పొందొచ్చు. ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ ప్యాటర్న్ ప్రకారం బాగా కష్టపడేటట్టయితే మీకు సులభంగా 30 నుంచి 35 మార్కులు పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా బ్లూ ప్రింట్ మీద దృష్టి పెట్టి నేను చెప్పినటువంటి ఆ బ్లూ ప్రింట్ని మరొకసారి గుర్తు చేసుకొని దాని ఆధారంగా ప్రతి చాప్టర్ వైజు మనకు AS1 కింద, AS2 కింద, AS3 కింద, AS4, AS5, AS6 కింద వివిధ రకాలైనటువంటి ప్రశ్నలుగా మనం వర్గీకరించుకొని వాటిని సమాధానాలు మనం రాసుకోగలిగినట్టయితే విద్యార్థులందరూ కూడా వీటి మీద దృష్టి సారించి రాబోయేటటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులు కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.